వెల్కమ్ టు అవర్ ఛానల్. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎండలు అధికంగా ఉన్నాయని చెప్పి సేద తీరటానికి లండన్ వెళ్ళాడు. పేపర్ చూడ్డు, ఫోన్ వాడడు, టీవీ చూడ్డు. అలాంటి వ్యక్తి పెద్ద వ్యాసం రాశాడని చెప్పి మాట్లాడాడని చెప్పి ఒక్కరాక్షలో పెద్ద ఆర్టికల్ రాశారు. ఎక్స్ వేదికగా హలో ఇండియా అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 ఏళ్ల కాలంలో పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించి సర్వనాశనం చేసి సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇవాళ ఎలా కోర్టుల చుట్టూ తిప్పుతున్నాడో చూసాం. ఐపీఎస్ ఆఫీసర్లు జైలులో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాం. అలా వాడుకుని ఆ వ్యవస్థను భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా వాడుకుంటున్నారంటూ హలో ఇండియా అంటూ ట్వీట్ చేయడం. జగన్మోహన్ రెడ్డి పాలనలో పోలీసుల వ్యవహారం ఎలా ఉంది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పోలీసు వ్యవస్థని ఎలా ప్రక్షాళన చేసి ప్రజలకు అండగా నిలబడేలా చేస్తున్నారో చూస్తున్నాం. నాడు నేడు పోలీసు వ్యవస్థ మీద విశ్లేషించడానికి వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మన విశేషాలు తెలుసుకుంటాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షకులు. ప్రపంచం అంతా హలో జగన్ అంటుంది. మీరు ప్రపంచంలో ఏ యూనివర్సిటీ తీసుకుని జగన్ ఉదాహరణగా చూపించి గజ దొంగ అంటే ఎలా ఉంటాడంటూ ఎక్స్పోజ్ చేస్తున్నారు, చెప్తున్నారు. మన ఈ మధ్య అక్కడ చూసాం. ఇంటర్పోల్ వాళ్ళు కూడా జగన్మోహన్ ఉదాహరణగా చూపిస్తూ రెడ్ శాండిల్ స్కామ్ ఇంటర్పోల్లో కూడా వాళ్ళు వీడియోలు వేసి చూపిస్తున్నారు. ట్రైనింగ్ ఇస్తున్నారు అన్నమాట పోలీసులకి. దొంగలు ఇట్లా ఉంటారు, ఇట్లా రెడ్ శాండిల్ చేస్తారు ఇది అని చెప్పి ఆ వీడియో కూడా హల్చల్ చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యవస్థను అడ్డగోలుగా వాడుకుంటున్నారంటూ హలో ఇండియా అంటూ హలో ఇండియా పేరు ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ని గతంలో నాడు నేడు జరిగిన వ్యవస్థల తీరుని ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంతకుముందు చెప్పారు, ఆయన సేద తీర్థానికి లండన్ వెళ్ళాడు. కానీ భారతదేశంలో ఇవాళ అంటే మొన్న 5 రాష్ట్రాలకి జరిగిన ఎన్నికలు ఒక పండగ లాంటి వాతావరణం, అంటే జాతీయ రాజకీయాలని ప్రభావితం చేయగలిగినటువంటి మినీ ఎలక్షన్స్. అటువంటి పరిస్థితుల్లో ప్రజా జీవితంలోనూ ఒక ప్రాంతీయ పార్టీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇక్కడ లేకుండా ఇక్కడ తను కూడా తను ప్రభావితం చేయాలి కదండి. తనకు అనుకూలమైన పార్టీలకి ఏదైతే ఉంటాయో ఏ రాష్ట్రాల్లో అయినా తన విధానం ఏంటో చెప్పాలి కదా. అంటే విధానం చెప్పడానికి అనుకూలంగా పనిచేయడానికి మనసులో బీజేపీ మీద ప్రేమ ఉంది, బీజేపీని విమర్శిస్తే కేసులు ఏమవుతాయని భయం ఉంది. అలానే బయటపడి బీజేపీని సమర్థిస్తే బీజేపీ తరఫున ప్రచారం చేస్తే తాను నమ్ముకున్న కొన్ని వర్గాలు దూరం అవుతాయని భయం కూడా ఉంది. అందుకే గోడ మీద పిల్లిలా కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన ఎక్స్ వేదికగా హలో ఇండియా అని ఎక్కడి నుంచో మాట్లాడటం, అది కూడా తను చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినట్టుగా లేదు. నేను ఆ పోస్టు తర్వాత సాక్షి పేపర్లో వచ్చిన ఆర్టికల్ కూడా చూశానండి. అసలు అది తను టైంలో పోలీస్ వ్యవస్థని ఎలా దుర్వినియోగం చేశాడు, రాజ్యాంగం ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్రాన్ని, భావ స్వేచ్ఛ ప్రకటనని ప్రజల్ని ఎలా వేధించాడో అన్నట్టుగా ఉంది. తన కాలాన్ని ఎత్తి చూపుతున్నట్టుగా ఉంది. కానీ ఇప్పుడు తను చెప్పుకున్నట్టుగా ఉంది. ఇవాళ పోలీస్ వ్యవస్థ పూర్తిగా యాక్టివేట్ అయింది. ఎందుకంటే పోలీస్ వ్యవస్థకి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో వాళ్ళు యూనిఫారాలు వేసుకోవటం మొదలుపెట్టారు, ఎఫ్ఐఆర్లు కట్టడం మొదలెట్టారు. అప్పుడు జరిగిన సోషల్ మీడియాలో జరిగిన అరాచకాల మీద కూడా పోలీసులు కేసులు పెట్టడం, న్యాయస్థానాలు కూడా స్పందించడం. మొన్నటికి మొన్న భార్గవ్ రెడ్డి కేసు విషయంలో సుప్రీంకోర్టు కూడా ఇక్కడ మేము యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేమని చెప్పి మళ్ళీ హైకోర్టుకి పంపినప్పుడు హైకోర్టులో కూడా వాళ్ళు సుప్రీంకోర్టులో ఇంకోటి కూడా చెప్పారు, మీ టైంలో పెట్టిన పోస్టులు మా మీద పెట్టిన మేము చూడలేదనుకుంటున్నారా, మేము బాధితులం కాదా అని. అలాగే పోలీసుల్ని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని మేము మా మీద పెట్టినప్పుడే, జడ్జీల మీద పెట్టినప్పుడే మేము హెచ్చరించాము, మీరు ఆ రోజు కనుక చర్యలు తీసుకుంటే ఇంతరాక వచ్చేది కాదు కదా అని కూడా చెప్పారు. అందువల్ల ఇప్పుడు ఆనాటి పోస్టుల మీద కూడా ఇవాళ దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆనాడు పోలీసులకి వీళ్ళు అధికారం స్వేచ్ఛ ఇవ్వలేదు. ఎంతమంది తెలుగుదేశం అధికారులు ప్రతిపక్షాల వాళ్ళు కానీ వెళ్ళినా కూడా అసలు పెట్టించిందే వాళ్ళు. అసలు దానికి ఒక వ్యవస్థీకృతం చేశారు. సోషల్ మీడియాకి అక్కడ ఒక బిల్డింగ్ తీసుకుని ఐకానిక్ టవర్స్ అని తాడేపల్లిలోనే, దానికి బ్రాంచెస్ హైదరాబాదు, ఢిల్లీలో కూడా పెట్టి వాళ్ళకి పేమెంట్లు ఇచ్చి సొంత కుటుంబ సభ్యుల్ని కూడా, షర్మిల గారిని కూడా వదిలిపెట్టలేదు. వివేకానంద రెడ్డి గారి మీద పెట్టారు, సునీత మీద పెట్టారు, తల్లి విజయమ్మ గారి మీద కూడా పెట్టించారు. వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పారు ఎంత దుర్మార్గమైనటువంటి పనులు చేస్తున్నాడు. ఒక అన్న అనే వరుసకే కళంకం తెచ్చావు అన్న మాటకే కళంకం. అంటే ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడిందే జగన్మోహన్ రెడ్డి, డబ్బులు ఇచ్చి సొంత చెల్లెలు. అలాంటిది ఇవాళ ఆయన చెబుతున్నాడు వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, ప్రతిపక్షాల గోడు పోలీసులు పట్టించుకోవట్లేదని. ఇవాళ సోషల్ మీడియాని
దుర్వినియోగం చేసే పద్ధతిలో కూటమి ప్రభుత్వం లేదు. గతంలో చేసిన దానికే వాళ్ళు ఇంకా దాన్ని సర్దిద్దడానికే సరిపోతుంది. తర్వాత వాళ్ళ సొంత కార్యకర్తలకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మీరు గనక అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం అనే ఉద్దేశంతో మీరు ఎటువంటి వ్యక్తిత్వ హననాలు అంటే ఈవెన్ వైఎస్ షర్మిల గారి మీద కూడా పెడితే కూడా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు గతంలో షర్మిల గారి మీద పెట్టిన పోస్టుల మీద కూడా ఇవాళ చర్య తీసుకున్నందుకు ఆమె సంతోషించింది. ఆనాడు నా సొంత అన్నయ్య ఉండి చేయించిన పనికి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్య తీసుకోవటం నాకు సంతోషంగా ఉందండి. అలాంటిది ఇవాళ కూటమి ప్రభుత్వంకి ఆయన నీతులు చెబుతున్నాడంటే దేశంలో అన్ని మొన్న ఎన్నికలు జరిగినాయి కదండి. ఎన్నికలు జరిగితే అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు గౌరవప్రదమైన సీట్లు తెచ్చుకుని గుర్తింపు పొందిన ప్రతిపక్షాలుగా వచ్చినాయి. అలాంటిది మరి 151 సీట్లతో ముఖ్యమంత్రిగా ఒకేసారి పనిచేశాడు ఈయన. ఆ ఒక్కసారికి ఎంత వ్యతిరేకత వచ్చింది? 11కి వచ్చింది. ఇప్పుడు అదే 3 సార్లు మమతా బెనర్జీ గారు పనిచేసినా కూడా దాదాపు 100 సీట్లు వచ్చినాయి ఆ పార్టీకి. మరి అట్లాగే ఈయన స్టాలిన్ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ మొన్న ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డితో పనిచేసేవాళ్ళు అక్కడ కూడా 400 కోట్ల రూపాయలు స్కామ్ చేశారంట. బొగ్గు స్కామ్, బ్లాక్ కోల్ స్కామ్. అవును, అక్కడ గనులు ఉన్నాయండి. ధన్బాద్ 400 కోట్లు స్కామ్ చేశాడంట. ఆవిడని వదిలిపెట్టలా. అది కూడా వెంటాడింది మొన్న ఎన్నికల్లో. ఆ కేసు వెంటాడింది ఆవిడికి నష్టం జరిగింది. అంటే ఇందులో కుమ్మక్కయ్యారనే భావన వచ్చింది. అట్లాగే జగన్మోహన్ రెడ్డితో చెయ్యి కలిపిన వాళ్ళు అందరూ కూడా దెబ్బతిన్నారండి. రోజా వెళ్ళి స్టాలిన్ తరపున ప్రచారం చేసింది. ఇక్కడ స్టాలిన్కి మళ్ళీ జగన్ రెడ్డి కూడా వ్యాపార సంబంధాలు ఉన్నాయంటున్నారండి అక్కడ తమిళనాడులో. కాబట్టి ఎక్కడైనా సరే కరెంట్ షాక్ కొట్టినట్టు జగన్ వెళ్ళిన సాటల్లో జరుగుతుంది. ఇంకోటి కూడా వచ్చింది ఇప్పుడు ఒక పోలిక. చంద్రబాబు నాయుడు గారు సుధేందు అధికారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్తే జగన్ ఎక్కడనే పోలిక కూడా వచ్చింది. ఎందుకు పిలవలేదు, ఇతను ఎందుకు గుర్తించలేదు అని. ఎందుకు పిలుస్తారండి? జాతీయ స్థాయిలో ఒక విశ్వసనీయత గౌరవప్రదమైనటువంటి వ్యక్తుల్ని పిలుస్తారు. కానీ ప్రజల ఇచ్చిన అధికారాన్ని ప్రజల మీదే దుర్వినియోగం చేసి ప్రజల్ని హింసించి పోలీస్ శాఖతో ఇప్పుడు ఆయన పోలీస్ శాఖని దుర్వినియోగం చేశాడన్నారు. ఆ రోజున బొంబాయి నుంచి కాదంబరి జత్వానీని కిడ్నాప్ చేయించి తీసుకొచ్చిన కేసులో ఎంతమంది ఐపీఎస్లు అండి వాళ్ళు, డీజీ క్యాడర్ నుంచి డీసీపీ క్యాడర్ దాకా ఉన్న అధికారులు, సీనియర్ ఐపీఎస్ విశాల్ మున్ని, టాటా, తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు ఎంతమంది ఐఏఎస్లు మళ్ళీ ఫ్రెష్గా మొన్న 1924 మధ్యలో చేసిన కుంభకోణాల్లో కూడా ఐఏఎస్ అధికారులు కూడా జైలు పాలయ్యారు. కాబట్టి పోలీస్ శాఖని నిర్వీర్యం చేసిన వ్యక్తి, దుర్వినియోగం చేసిన వ్యక్తి. అందులో ఆ కుట్ర ఎక్కడ చేశారంటే రెసిడెన్స్లో జరిగింది ఈ కిడ్నాప్కి సంబంధించిన స్కెచ్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తల మీద 2019-24 మధ్యలో వాళ్ళు చేసిన అకృత్యాల మీద కేసులు పెడితే అది ఇప్పుడు ఆయన బాధ. మా టైంలో మా వాళ్ళు చేసిన అప్పుడు మేము కేసులు పెట్టలేదు కదా, ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు అంటాడు. అంటే అప్పుడు దొంగతనాలు చేశారని వదిలేస్తారండి. అదే కదా, ఇప్పుడు వాళ్ళు అప్పుడు తప్పు చేశారు కాబట్టి ఆన్ రికార్డు ఉన్నాయి, అవన్నీ కూడా ఆడియో వీడియో రూపాల్లో అన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు దాని మీద చర్యలు తీసుకుంటుంటే దిక్కు తెలియట్లే ఆయనకి. అంటే తనుండంత కాలం కాపాడాడు, ఇంకో 30 ఏళ్ళు కాపాడతాడనే ధైర్యంతో వాళ్ళు ఆ తప్పులు చేశారు. ఇవాళ కేసులు పోలీసులు చర్య తీసుకున్నారు, చట్టం తన పని తను చేసుకుంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు హలో ఇండియా అని అది ఆంధ్రప్రదేశ్లో మాట్లాడాల్సిన మాట్లాడితే ప్రజలు అందుకే కదా నీకు ఆ తీర్పిచ్చింది. 24లో నువ్వు పరిపాలనకి పనికిరావని తీర్పిచ్చారు, ప్రతిపక్షానికి కూడా పనికిరావని ఇప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. ఎందుకు అసెంబ్లీకి కూడా వెళ్లకుండా. కాబట్టి హలో ఇండియా అని దేశవాసులకు చెబితే ఆయన ఏమన్నా మోడీ గారా, జాతీయ స్థాయి నాయకుడు ఏమన్నా చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారా విశ్వసనీయతతో ఉందా? హలో ఇండియా అని ట్వీట్ పెడితే జైళ్లలో ఖైదీలు చూసుకుంటారని అంతే, వాళ్ళ కాలక్షేపానికి అంతే. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ముందు తన పార్టీ పరిస్థితి కనుక మెరుగుపరుచుకుంటే హలో ఇండియా అన్నంత ఘనం దేశంలో ఆయనకి ఎక్కడ పరపతి లేదండి. సొంత రాష్ట్రం అభివృద్ధి పదాలు నడుస్తుందండి. నెలకు 1 లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. 23 మాసాలు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. 20 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. రాష్ట్రం అద్భుతంగా పని జరుగుతూ ఉంది. ప్రజలు హ్యాపీగా ఉన్నారు. చేతినిండా పని ఉంది, ప్రతి ఒక్కరు చేతినిండా పని ఉంది. ఇది చూసుకుని పుట్టింది జగన్ రెడ్డికి. కడుపు మంట, ఏడుస్తున్నాడు. ఏం చేయాలి అర్థం కావట్లా. అల్లరి చేయాలి, రాష్ట్రాన్ని ఆవాస పాలు చేయాలి. పిల్లిలాగా ఉంటేనేమో తాడేపల్లి ప్యాలెస్, ఎక్కువేమో అక్కడ యలహంక
ప్యాలెస్. మీటింగ్ లో బయట పబ్లిక్ వచ్చినప్పుడు నేను ఫోన్ వాడినంటాడు, సిస్టమ్ తెలియదు అంటాడు, పేపర్ చూడండి అంటాడు. మరి ఎక్స్ వేదికలు పోస్ట్ పెట్టాడు, ట్వీట్ చేశాడు. ఎట్లా చేశాడు? ఫోన్ వాడని వాడు ఎక్స్ట్రా ట్వీట్ ఎట్లా చేశాడు? చేస్తాడండి, అన్నీ ఉన్నాయండి. కానీ తన పేరు మీద ఉండవు. తను రేపు ఏదన్నా దొరికినా కూడా నాది కాదు ఫోన్ అని చెప్పడానికి తప్ప. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారికి చనిపోయిన సంగతి అందరికన్నా ముందు ఆయనకి ఎట తెలిసిందండి? కాబట్టి చేయించిన వాళ్ళు తెలియకుండా ఎట్లా ఉంటుంది? అదే కదా, ఆయనకి అటు నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది. కన్ఫర్మేషన్ అంతే, బాసు నువ్వు చెప్పిన పని అయిపోయిందని చెప్పి కన్ఫర్మ్ చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు హలో ఇండియా అన్నా హలో ఇంటర్నేషనల్ అన్నా జనం ఆయన్ని నమ్మే పరిస్థితి లేదు. అసలు ఆయన్ని నమ్మాల్సిన ప్రజలు, ఎన్నిక చేసుకోవాల్సిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వాళ్ళకి పూర్తిగా తెలుసు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు విజయమ్మ గారికి ఎంత తెలుసో కొడుకు గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అంతకన్నా ఎక్కువ తెలుసు. అంతకన్నా ఎక్కువ తెలుసు. శర్మలమ్మకి ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే ఆమె వ్యక్తిత్వ హననాన్ని, ఆమెకి కట్టిన రంకులు కానీ, ఒక అన్నగా ఆమె అందగదా కళంకం తెచ్చాడని. నిజంగా కళంకమే, రాష్ట్రానికి కూడా కళంకం తెచ్చాడు. హలో ఇండియా అంటూ ట్వీట్ చేసిన జగన్నే హలో జగన్ వేర్ ఆర్ యూ అంటూ ప్రశ్నిస్తోంది సిబిఐ అంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.